అహంకారానికి మరో పేరు. లంకాధిపతి రావణుడు తన శక్తి ముందు 3 లోకాలు వణుకుతాయని గర్వంతో విహరించాడు. హైహయ వంశానికి చెందిన ఆ గొప్ప రాజు సహస్రబాహువు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. అతనికి యుద్ధంలో 1000 చేతుల శక్తి ఉండేది. అపార శక్తి, అసాధారణ బలం. సహస్రబాహువు కార్తవీరార్జునుడు రాజసికతలో ఎవరికి అందని శిఖరంలో ఉన్నాడు. అతని అహంకారాన్ని చూపించడానికి రావణుడు కార్తవీరార్జునుడి రాజ్యంలోకి అడుగుపెట్టాడు. అక్కడ ప్రజల శ్వాస భయంగా మారింది. ఇద్దరూ ముఖాముఖి నిలబడ్డారు. ఇది యుద్ధం కాదు, అహంకారాల మధ్య ఘర్షణ. ఆకాశం కంపించింది, భూమి వణికింది. 2 మహాశక్తులు యుద్ధానికి దిగాయి. సహస్రబాహువు యొక్క శక్తి సమక్షంలో రావణుడి అహంకారం మొదటిసారిగా తడబడింది. లంక పాలకుడు రావణుడు ఓడిపోయాడు. అహంకారం అతన్ని పడగొట్టింది. ఒకప్పుడు గర్వంతో తలెత్తిన రావణుడు చివరికి కార్తవీరార్జునుడు రావణుడిని బంధించాడు. గర్వం కరిగింది, క్షమాపణ పుట్టింది. ధర్మంతో కార్తవీరార్జునుడు రావణుడిని విడిచిపెట్టాడు. కాని ఇది అంతం కాదు. అహంకారానికి శిక్ష ఇంకా మిగిలే ఉంది. పరశురామ అవతారం సమీపిస్తోంది.